వాక్యముతో నింపబడాలి. దేవుని వాక్యంలో ఎన్ని మాటలు ఉన్నాయి, ప్రవచనాలు ఉన్నాయి, రక్షణను గూర్చిన మాటలు ఉన్నాయి, స్వస్థతను గూర్చిన మాటలు ఉన్నాయి, ఆశీర్వాదాన్ని గూర్చిన మాటలు ఉన్నాయి, పరలోకాన్ని గూర్చిన మాటలు ఉన్నాయి, నీ పిల్లల్ని ఎలాగో ఆశీర్వదించబడాలో ఏం చేయాలో ఆ మాటలు ఉన్నాయి. ఈ మాటలన్నీ నీ హృదయంలో దాచుకుంటా ఉండాలి. వాటిని బట్టి నువ్వు ప్రార్థన చేస్తూ ఉండాలి. ఆమేన్. కాబట్టి ఇప్పుడు మన హృదయాల్లో ఏమి దాచుకోవాలి చెప్పండి? ఏం దాచుకోవాలి? మనం దేవుని వాక్యాన్ని దాచుకోవాలి. సహోదరుడా, సహోదరి, దేవుని వాక్యానికి నువ్వు చోటు ఇవ్వాలి. దేవుని వాక్యానికి నువ్వు మనసు పెట్టాలి. దేవుని వాక్యము నీ ఇంటిలో ఉండేటట్లుగా చూసుకోవాలి. వాక్యము 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 నీలో ఉంటే దయ్యం నీ దగ్గరకు రాదయ్యా. నీ ఇంటికి రాదు, నీకు పీడ కళలు రావు, పాడు కళలు రావు, ఏమి రాదు. ఒకవేళ దయ్యాలు రోగాలు తెస్తాయి, కానీ వాక్యం నీలో ఉంటే దయ్యాలు రోగాలు కూడా తీసుకురావు నీకు. అలాగే ఈ వాక్యం అనే విత్తనం నీలో ఉన్నప్పుడు పాపము చేయలేము. మనం ఏం చేయలేము? మనం పాపము చేయలేము.